ఏప్రిల్ ఫూల్. ఇవాళ ఏప్రిల్ ఫూల్ అంటే ఒకరిని ఒకరు పూల్ చేసుకునే రోజు. ఇవాళ చింకీ గట్టు కన్నా ముందు నిద్రలేస్తుంది. తను ఒక మంచి ప్లాన్ వేస్తుంటుంది. పోయిన ఏప్రిల్ ఫూల్ రోజు గట్టు నా మీద ప్రాంక్ చేశాడు. ఈసారి నేను ప్రాంక్ చేస్తాను. ఒక్కసారి కాదు, 5 సార్లు. ముందుగా చింకీ తన బ్యాగ్లో నుండి కొన్ని బ్లాక్ పేపర్లు బయటకు తీస్తుంది. ఆ తర్వాత స్టడీ టేబుల్ మీద ఉన్న పెన్ తీసుకుని నేరుగా తన తల్లి దగ్గరికి వస్తుంది. అమ్మా, నాకు ఈ షీట్స్ మీద మీ సైన్ కావాలి. సైన్ కావాలా? కానీ ఎందుకు? అమ్మా, నేను ఒక ఆర్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అందుకు నా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్ సిగ్నేచర్ కావాలి. నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా చింకీ? లేదమ్మా, నేను నిజం చెప్తున్నాను. నాకు ఈ సైన్ నా ఆర్ట్ ప్రాజెక్ట్ కోసమే కావాలి. అలాగే. అమ్మ ఒకటి తర్వాత ఒకటి చింకీ ఇచ్చిన బ్లాక్ షీట్స్ మీద సైన్ చేస్తుంది. ఇదిగో చింకీ, సైన్ చేశాను. నేను నాన్న కలిసి షాపింగ్కి బయటకెళ్తున్నాం. ఓకే మమ్మీ. లాంగ్ షీట్ మీద సైన్ చేసిన తర్వాత చింకీ ఆ పేపర్ల మీద ఏదో రాస్తుంటుంది. కాసేపటి తర్వాత రాయడం పూర్తవుతుంది. అన్ని షీట్స్ మీద రాసుంటుంది. ఒకవేళ చింకీని ఫ్రాంక్ చేశానంటే నీకు చాలా దెబ్బలు పడతాయని. అలా అన్ని పేపర్ల మీద రాస్తుంది. కింద అమ్మ సైన్ ఉంటుంది. అది చింకీ ముందుగానే అమ్మతో చేయించుకుంటుంది. కాసేపటి తర్వాత గట్టు నిద్రలేచి స్నానానికి బాత్రూంకి వెళ్తాడు. అప్పుడే చింకీ గ్లిటర్ వేయటం మొదలు పెడుతుంది. చింకీ, కాస్త నా టవల్ ఇవ్వవా? ఇప్పుడొస్తుంది అసలైన మజా. తీసుకో గట్టు. గట్టు గ్లిటర్ వేసిన టవల్తో తన శరీరం అంతా తుడుచుకుంటూ ఉంటాడు. అతనికి అసలు తెలీదు టవర్లో గ్లిటర్ ఉందని. అతన్ని అద్దంలో చూసుకుని వెంటనే ఆశ్చర్యపోతాడు. ఓ నో, ఇలా జరిగిందేంటి? నన్ను ఇలా ఎవరైనా చూస్తే నన్ను గిఫ్ట్ ప్యాక్ చేసినట్టుగా ఉంది. ఏప్రిల్ ఫూల్ అయ్యాడు. నాకు చాలా మజా వచ్చింది. నువ్వు చేసింది ఏమీ బాలేదు చింకీ. ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేయాలి తెలుసా? గట్టు మళ్ళీ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తాడు. అతని మనసులో ఒక్కటే ఆలోచన ఉంటుంది. అతను చింకీ మీద పగ తీర్చుకోవాలి అని. ఇప్పుడు నేను చింకీని ఎలా ప్రాంక్ చేస్తానంటే వచ్చే సంవత్సరం వరకు గుర్తుంటుంది. అప్పుడే గట్టుకి తలుపు వెనక ఉన్న ఒక నోట్ కనబడుతుంది. దానిపైన రాసుంటుంది, చింకీని ఫ్రాంక్ చేశావు అంటే చాలా తన్నులు పడతాయని. అది చూసిన వెంటనే గట్టు చాలా ఆశ్చర్యంతో ఉండిపోతాడు. అనిపిస్తోంది ఈ నోట్ అమ్మనే రాసి ఉంటుందేమో. ఎందుకంటే అమ్మ సైన్ కూడా ఉంది. లేదు, నేను చింకీని ఫ్రాంక్ చేయను. గట్టుని ఒకసారి ఫ్రాంక్ చేసిన తర్వాత చింకీ కడుపు నిండలేదు. తను గట్టు పైన మరొక ఫ్రాంక్ చేయాలనుకుంటుంది. అప్పుడే తనకు డైనింగ్ టేబుల్ మీద ఉన్న క్రీమ్ బిస్కెట్లు కనిపిస్తాయి. గట్టుకి క్రీమ్ బిస్కెట్స్ చాలా ఇష్టం. ఒక పని చేస్తాను, ఈ క్రీమ్ బిస్కెట్లో టూత్ పేస్ట్ పెడతాను. అప్పుడు మజా వస్తుంది. గట్టుకి కాదు, నాకు. బావుంటుంది. చింకీ బాత్రూంలో నుండి టూత్ పేస్ట్ తీసుకుని వస్తుంది. ఇంకా వాటిని త్వరగా బిస్కెట్ లోపల నింపుతూ ఉంటుంది. అందులో నుంచి కొన్ని బిస్కెట్లు తన కోసం ఉంచుకుంటుంది. కాసేపటి తర్వాత గట్టు అక్కడికి వస్తాడు. ఇంకా అతను చింకీ మజాగా బిస్కెట్ తినడం చూస్తాడు. ఈ క్రీమ్ బిస్కెట్స్ ఎంత టేస్టీగా ఉన్నాయి. బయట నుంచి కరకరలాడుతూ ఉన్నాయి, లోపల నుండి క్రీమ్గా ఉన్నాయి. ఇంత రుచికరమైన క్రీమ్ బిస్కెట్లు నేను ఇప్పటి వరకు ఎప్పుడూ తినలేదు. చింకీ మాటలు విని గట్టు నోట్లో నీళ్లూరుతాయి. నేను కూడా తింటాను. గట్టు ఆకలితో ఉన్న సింహంలా బిస్కెట్ మీద దాడి చేస్తాడు. కానీ బిస్కెట్ తిన్న కొన్ని సెకండ్ల వెంటనే అతని మొహంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఈ బిస్కెట్లు మారినట్టు అనిపిస్తోంది. ఏప్రిల్ ఫుల్ చేశాను. నాకు చాలా మజా వచ్చింది. గట్టు త్వరగా బాత్రూంకి వెళ్ళి అతని నోరు కడుక్కుంటూ ఉంటాడు. ఈ చింకీకి నేను బుద్ధి చెప్పి తీరుతాను. గట్టు అతని తల పైకెత్తిన వెంటనే అతనికి అద్దం పక్కన ఒక నోట్ కనబడుతుంది. అది అదే నోట్ ఏదైతే అతను ముందు చూశాడో బాత్రూం డోర్ మీద. చింకీని ప్రాంక్ చేస్తే చాలా దెబ్బలు పడతాయి. ఓ నో, ఇది కూడా అచ్చం అదే నోట్.
దీనిపైన అమ్మ సైన్ కూడా ఉంది. లేదు లేదు, నేను అమ్మతో తన్నులు తినాలి అని అనుకోవడం లేదు. గట్టుని 2 సార్లు ప్రాంక్ చేసినా కూడా చింకీ కడుపు నిండలేదు. తను మళ్లీ ప్రాంక్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. క్రీమ్ బిస్కెట్లు తిన్న తర్వాత నా నోరంతా పాడైపోయింది. ఒక పని చేస్తాను, ఫ్రిడ్జ్లో ఉన్న లెమనేడ్ తాగుతాను, రీఫ్రెష్గా ఉంటుంది. గట్టు ఫ్రిడ్జ్లో ఉన్న లెమనేడ్ తీసుకొని హాయిగా సోఫా మీద కూర్చుని తాగుతూ ఉంటాడు. అప్పుడే అతనికి అందులో ఒక కప్ప కనబడుతుంది. కప్పని చూసిన వెంటనే గట్టు గట్టిగా తుమ్ముతాడు. భయంతో గట్టు చేతిలో నుండి లెమనేడ్ జారి కింద పడిపోతుంది. ఈ కప్పెక్కడి నుంచొచ్చింది ఇందులోకి? అప్పుడే చింకీ అక్కడికి వస్తుంది. ఆ కప్పని చేతితో తీసుకుంటుంది. ఇది నిజమైన కప్ప కాదు, జెల్లీతో చేసిన కప్ప. ఏప్రిల్ ఫుల్ చేశాను, నాకు చాలా మజా వచ్చింది. చాలా ఎక్కువైంది చింకీ. చింకీ, నువ్వు పదే పదే నా మీద ప్రాంక్ చెయ్యొద్దు. నా టవల్ మీద గిటార్ వేశావు, ఆ తర్వాత నా బిస్కెట్లో టూత్ పేస్ట్ వేశావు, ఇప్పుడు నా లెమనేడ్లో కప్పను వేశావు. ఇదంతా నీ వల్లే ఇప్పుడు నేను టీషర్ట్ మళ్ళీ మార్చుకోవాలి. గట్టు కోపంగా అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్తాడు. వెళ్లి బీరువాలో నుండి కొత్త టీషర్ట్ తీసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అతని మెదడులో ఎలా అయినా చింకీ మీద పగ తీర్చుకోవాలని. ఈ చింకీ అయితే హద్దులు దాటేసింది. ఇప్పుడు నేను తనని ఫ్రాంక్ చేసి తీరుతాను. కాని గట్టుకి అప్పుడే టీషర్ట్ లోపల ఒక నోటు కనబడుతుంది. అది చూసిన వెంటనే గట్టు ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఇదైతే అదే నోట్. చింకీని ప్రాంక్ చేస్తే అంతే తన్నులు పడతాయి. అమ్మ నా వెనకాలే పడుతుంది. కాని ఈ చింకీ ప్రతిసారి ప్రాంక్ చేస్తుంది. కానీ నేను తనని ఒక్కసారి కూడా ప్రాంక్ చేయడం లేదు. ఇది చాలా తప్పు. నేను గట్టుకి 3 సార్లు ప్రాంక్ చేశాను, కానీ పాపం గట్టు నా మీద ఒక్కసారి కూడా ప్రాంక్ చేయలేకపోయాడు. కానీ నాకు చాలా మజా వస్తుంది. అప్పుడే ఇంటి డోర్ బెల్ మోగుతుంది. అమ్మ ఇంకా నాన్న షాపింగ్ నుండి ఇంటికొచ్చేస్తారు. ఇవాళ నేను షాపింగ్ చేసి మంచి ఐటెం తెచ్చాను. దానితో నేను సునీతని ప్రాంక్ చేసి తీరుతాను. కానీ ఇవాళ మనం అన్నీ తినే తాగే సామాన్లు కొన్నాము. నువ్వు ఏ ఐటెం గురించి మాట్లాడుతున్నావు? నా ప్రాంక్ సక్సెస్ఫుల్ అయితే అప్పుడు నేను మీకు దాని గురించి చెప్తాను. ఇంకా నీ ఇష్టం. గట్టు మొహం మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అమ్మ అప్పుడే బ్యాగ్లో నుండి అతనికి ఇష్టమైన పైనాపిల్ జ్యూస్ తీసిస్తుంది. గట్టు, నేను నీకోసం ఏం తెచ్చానో చూడు, పైనాపిల్ జ్యూస్. పైనాపిల్ జ్యూస్ ఇచ్చినా కూడా గట్టు మొహం మార్చుకునే ఉంటాడు. అతనికి అసలైన ఆనందం చింకీని ప్రాంక్ చేసిన తర్వాతే దొరుకుతుంది. ఇదిగో చింకీ, నీ ఫేవరెట్ జ్యూస్, లిచీ. థ్యాంక్ యూ మమ్మీ. గట్టు ఇంకా చింకీ వాళ్ళకి ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఉంటారు. అప్పుడే చింకీకి డైనింగ్ టేబుల్ మీద ఉన్న చిప్స్ డబ్బా కనిపిస్తుంది. లీచీ జ్యూస్తో పాటు చిప్స్ తింటే చాలా మజా వస్తుంది. చింకీ చిప్స్ డబ్బా తెరిచిన వెంటనే అందులో నుండి ఒక పెద్ద పాము బయటకొస్తుంది. అది చూసిన వెంటనే తను గట్టిగా అరుస్తూ ఉంటుంది. మమ్మీ! చింకీ అరుపు విని అమ్మా నాన్న అక్కడికి వస్తారు. ఏమైంది చింకి తల్లి? నానా, పాము. ఓ నో, ఇదే ఐటమ్ నేను సునీతని ప్రాంక్ చేయడానికి తీసుకుని వచ్చాను. కాని సునీత అంటే కన్నా ముందు ఆ డబ్బాని చింకీ తెరిచింది. అప్పుడు చింకీ అయింది ఏప్రిల్ ఫూల్. కాని చింకీ, ఈసారి పాట నువ్వు కాదు నేను పాడతాను. ఏప్రిల్ ఫూల్ అయ్యావు, నాకు మజా వచ్చింది. గట్టు పాట విని అమ్మా నాన్న నవ్వుతారు. కాసేపటి తర్వాత చింకీకి కూడా నవ్వొస్తుంది. ఇంకా గట్టు కూడా నవ్వుకుంటాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.